మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును కలుగునుగాక. ఆమెన్. ఈ దినము అంశము దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. కాబట్టి ఆయన మహిమను కనుగొనాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో ఆయనకున్న నామాన్ని మనము చూడగలము. అదేమనగా, మరియు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ వాక్యము ఆదిలో ఎక్కడ ఉన్నది? దేవుని వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడింది కనుక ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యేసు ప్రభు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుడు వెలుగు కలుగుమని పలుకగానే వెలుగు కలిగెను. ఆ పలికినటువంటి ఆ వాక్యము ఆదిలో సృష్టిని సృష్టించింది. అప్పుడు ఆయనతో కూడా యేసు ప్రభువు ఉన్నట్లుగా ఆయన చెప్పి ఉన్నాడు. ఆ వెలుగుని మనం వెతికి ఆ వెలుగులో మనము ప్రవేశించి ఆ వెలుగులో మనం జీవించినట్లయితే సంతోషము, సమాధానము, ఆశీర్వాదము మనకు కలుగుతాయి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఏమంటున్నాడంటే, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని ఆయనను వెతుకుదురు గాని ఆయన వారికి కనుమరుగవును చేసినందున వారికి కనబడకుండును. యోహాను సువార్తలో 18వ అధ్యాయం 4వ వచనంలో, యేసు తనకు సంభవింపబోచున్నవన్నీ ఎరిగి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడు. మరియు మరియా అనే ఒక స్త్రీ, మగ్దలేని మరియా అనే ఒక స్త్రీ యేసు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు తెల్లవారుజామున సమాధుల్లోకి వెళ్ళి ఆయన తిరిగి లేవడగానే చనిపోయే ఉంటాడు అనే ఉద్దేశంతో అక్కడ వెతుకుతూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని
చెప్పింది. అప్పుడు ఆయన మరియా అని పేరుతో ఆమెను పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన స్వరం వినగానే ఆమె ప్రభు అని గుర్తించి ఆమె హెబ్రీ భాషతో రబ్బూని అని చెప్పింది. రబ్బూని అనగా బోధకుడా అని అర్థం. యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. మరి ఎలాగైతే యేసు ప్రభువుని వెతికి కనుగొందో మనం కూడా అలాగే యెహోవాను వెతకాలి, కనుగొనవాలి అని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇక యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితురో దాన్ని ఆలోచించండి అంటున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 16వ అధ్యాయము 10వ వచనములో యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. వెతికితే ఆయన అను మనము కనుగొంటాము. యోహాను మొదటి అధ్యాయము 41వ వచనంలో ఏ విధంగా శిష్యులు కనుగొన్నారో చూద్దాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని ఆయనతో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. యోహాను 20 అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. యేసును ఆమె చూచి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచినట్లుగా మనం గమనించగలం. కాబట్టి మనము కూడా ఆయన్ని వెతికినట్లయితే మనం ఆయన్ను కనుగొంటాం. ఆయనే నిజమైన దేవుడు కనుక కనుగొనాలంటే, కనుగొంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అంటున్నాడు. కాబట్టి మానవులమైన మనతో దేవుడు మాట్లాడాలంటే బలంగా ఆయన సన్నిధిలో నిలబడేటటువంటి ధైర్యం మనకి ఉండాలి అని ఈ వాక్యం ద్వారా మనకి ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆత్మ ద్వారా మనం చక్కగా నిలబడతాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థ హృదయవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అలాగున ఆయన తెలుసుకుంటాము. ఎలాగ తెలుసుకుంటాము? మన హృదయము పవిత్రంగా ఉంటే ప్రభువు మనకు దర్శనమిస్తాడు. నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. మొదట నీకు కొద్దిగా ఉన్నా కానీ నిన్ను ఆశీర్వదించి నీవు మహాభివృద్ధి పొందేటట్లుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు కదా, 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించే ద్రాక్షవల్లి వలె మీరుంటారు అన్నాడు ప్రభు. ఆ ఫలించే ద్రాక్షవల్లిగా ప్రభువు చేస్తాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3-4 వచనములు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఎవరికి తెలియకుండా మరి నీకు అనేకమైనటువంటి ఈవులు ఇయ్యగలిగేటటువంటి దేవుణ్ణి కనుగొని ఆయనను ఆరాధించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనములో యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడుతుంది. అప్పుడు మనము పేతురు వలె ధైర్యముగా చెప్పగలుగుతాం. యెహోవా మనకి కొత్త పేరు పెడతాడు. అంతకుముందు మనకి ఏ పేరుందో మనకు తెలియదు. పాపలోకంలో ఉన్న పాప పేరుతో మనం ఉన్నాం. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన నామాన్ని ధరించిన వారముగా క్రైస్తవులము అనే పేరు మనకు వచ్చింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూద్దాం. నీవు సజీవుడగు దేవుని కుమారుడివైన క్రీస్తువు అని చెప్పాడు ఆయన. కాబట్టి రోమాపత్రిక 9:5లో ఏమంటున్నాడు? ఆయన ఏమై ఉంటున్నాడో ఇక్కడ వివరంగా ఇస్తున్నాడు. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అంటాడు అక్కడ. కాబట్టి ఆయనని నిరంతరము ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రిస్తూ స్తుతిస్తూ ఆయనను పొగుడుతూ ఉంటారో వారికి రహస్య స్థలములో ఉన్నటువంటి ధననిధులను దయచేయగలిగినటువంటి దేవుడు కనుక మనము కూడా ఆయనను స్తుతిద్దాం. ఆయన ఆశీర్వాదములు పొంది ఈ లోకంలో సంతోషముతో ఆనందముతో జీవించడానికి కావలసినటువంటి నిధులను ఆయన ఈవులను మనకు దయచేయగలిగినటువంటి దేవుడు మనకున్నందుకే ఆయనకు స్తుతులు స్తోత్రములు ఎల్లవేళలా చెల్లిస్తూ మెప్పుపరుద్దాం. దేవుడి మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.